బయోడైవర్సిటీని కాపాడమే లక్ష్యంగా గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కృషి చేస్తుంది. యూనివర్సిటీలోని బయోడైవర్సిటీ పార్క్లో ఒక చెరువును తవ్వించారు. వర్షపు నీటి వడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చెరువును తవ్వించామని యూనివర్సిటీ యాజమాన్యం చెబుతుంది. ఒకప్పుడు చెరువులు నగరంగా పేరొందిన హైదరాబాద్ మహానగరంలో ఆ తర్వాత కాలంలో అనేక చెరువులు కనుమరుగయ్యాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ మాత్రం చెరువులను పునఃసృష్టి దిశగా అడుగులు వేస్తుంది. వర్సిటీలోని బయోడైవర్సిటీ పార్క్లో 2.68 ఎకరాల విస్తీర్ణంలో ఓ చెరువును తవ్వించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా చెరువు ఏర్పాటు చేసుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ చెరువుకు 80 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. క్యాంపస్లోని బోర్వెల్స్కి నీటిని అందించే కీలక జలవనరులుగా ఈ చెరువు మారనుంది. 15 రోజుల క్రితం చెరువు తవ్వకం పనులకు శంకుస్థాపన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పద్మశ్రీ శంకుస్థాపన చేశారు. Our infrastructure in such a manner that prominent is our biodiversity pond, so which many people have come and noticed that this biodiversity pond is very useful for a healthy environment, and therefore many awards have been conferred upon this university, and similarly we are trying to develop this pond to the best extent. NGOs are approaching us and many other institutions are also following our pattern, our system in order to develop similar kind of biodiversity. But yes, we are proud of such a valuable biodiversity, and our departments are well attached to the programs. Our students are making researches. We are going deep down to our earth in order to search many treasure troves. So therefore, you see, I invite people not only from Hyderabad but elsewhere across the globe to come and have a visit, have a look to our biodiversity already inaugurated, and people are really enjoying to see this biodiversity. చెరువు పరిసరాల్లో జీవ వైవిధ్యం ఉట్టిపడేలా ఈ చెరువు చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా పక్షులు జీవజాతుల మనుగడ సాఫీగా సాగేలా అభివృద్ధి చేయనున్నారు. ఇతర చెరువులకు భిన్నంగా చెరువులో కలుషిత నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్తో పాటు విద్యుత్ దీపాల అలంకరణ, నీటి ఫౌంటైన్ ఏర్పాటు చేయనున్నారు. చెరువు ప్రకృతి సహజసిద్ధంగా ఉండేలా చెరువులో ఉన్న భారీ బండరాళ్లను కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక చెరువు చుట్టూ మొక్కలు నాటి పచ్చని చెట్లను వర్సిటీలో జీవజాతులు పక్షులకు ఆవాసం కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. బ్యారన్ ల్యాండ్ ఉండేది, దాన్ని ఎట్లైనా ఒక ఐడియా వచ్చేయంటే వేస్ట్ వాటర్ అంతా ఎట్లయినా వాడుకోవాలి, మనం కన్సర్వ్ చేయాలి వాటర్ అని చెప్పేసి ఎంటైర్ పాయింట్ డెవలప్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద రాక్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఆ రాక్స్ అన్నీ కూడా మేము పక్కా జరిపేసి దాన్ని ఒక షేప్ తీసుకొచ్చేసి ఎంటైర్ వాటర్ కమ్స్ ఇన్ టు దట్ లేక్ అనమాట. ఓకే, అవన్నీ మళ్ళీ రీఛార్జ్ చేసిన తర్వాత ఒక ఎస్టీపీ ఉంది, మాకు ట్రీట్మెంట్ ప్లాంట్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. దాంట్లో ఇదైపోయి ఎంటైర్ యూనివర్సిటీకి అన్న ప్రతి గ్రీనరీకి కూడా ఆ వాటర్ వెళ్తుంది. మాకు ఒక్క బొట్టు కూడా మా బయట తీసుకోం మేము. ఓకే, సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ వి వోంట్ డ్రా ఫ్రమ్ ది మున్సిపల్ వాటర్ ఆర్ బోర్స్ ఆల్సో. సో ఓన్లీ ఇక్కడి నుంచే వస్తుంది ఎంటైర్ వాటర్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మేము ఏం చేస్తున్నామంటే వాటికి చుట్టూ గ్రీనరీ పెంచేసి మేము బర్డ్స్ కానీ కొత్త వాటికి ఆవాసం కల్పించడానికి మేము అక్కడ పెట్టామన్నమాట. అట్లాగే డక్స్ కూడా ఉన్నాయి, లోపల డక్స్ ఉన్నాయి, ఫిషెస్ కూడా దాంట్లో ఉన్నాయి. సో వేరియస్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ టు ప్రపోజ్ అనమాట. ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ చిన్న సిట్టింగ్ అరౌండ్ దట్ లైక్ జస్ట్ వాకింగ్ ట్రాక్ లాంటిది చేద్దామని మా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. మొత్తంగా ఇప్పటికే జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి వివిధ కార్యక్రమాలు చేస్తూ ఎన్నో అవార్డులు అందుకున్న మన యూనివర్సిటీ ఇప్పుడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెరువుల నగరంగా పేరొందిన హైదరాబాద్ నగరంలో చెరువులు నానాటికి కనుమరుగవుతున్నాయి. కానీ ఆ చెరువులను పునఃసృష్టిస్తుంది నగరంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రాంగణంలోనే ఒక చెరువును తవ్వించి ఆ చెరువు చుట్టూ కూడా సుందర వనాలను
ఏర్పాటు చేస్తుంది. చెరువులో ఉన్నటువంటి రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ఈ చెరువును ఏర్పాటు చేస్తున్నట్టుగా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. చెరువు చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేసి బయట నుండి ఎటువంటి కలుషిత జలాలు చెరువులో కాకుండా చర్యలు తీసుకుంటామని కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు చెరువులో ఉన్న పురాతన రాళ్లను కూడా కాపాడే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా వారు వివరించారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.